guys, welcome back to my vlog. మేము సుబ్రహ్మణ్యం వచ్చాం. పొద్దున 4 o'clock రీచ్ అయ్యాం. అందరూ పడుకున్నారు. ఇంకా లేదు. వ్యూ అయితే చాలా బాగుంది గైస్. రాత్రి వచ్చేప్పుడైతే అక్కడ రోడ్ చాలా బాగుండే అనమాట. మొత్తం శ్రీశైలం తిరిగి ఉండే, మొత్తం ఘాట్ సెక్షన్ తిరిగి ఉండే, మొత్తం దిగాలి. మాకైతే మొత్తం బోర్ కొడుతుంది, అంతసేపు పెద్ద లాంగ్ జర్నీ ఉండే. 4 o'clock అట్లా రీచ్ అయినాం గైస్ రాత్రి. బ్రష్ మర్చిపోయాం, నీమ్ స్టిక్ కోసం లింకుతున్నాం. ఇక్కడ చాలా బాగుంది అసలు, ఫోటోలు దిగబుద్ధి అయితే అంత బాగుంది. చాలా చాలా బాగుంది అసలు, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. అరే స్టార్ట్ చేస్తుంది ఇంకా దిగా జమ్ము. ఇంకేం నాన్న వాళ్ళు ఇంకా లేవలేరు, అందుకోసం ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం. లేకపోతే దమ్ చేస్తారు డాడీ లేచి, జల్దీ స్నానం చేయండి, దర్శనం పోదామంటారు. కొన్ని పూజలకి టికెట్స్ ఉంటాయి గాయస్. ఆ టికెట్స్ తీసుకుంటే మనం మొత్తం టిఫిన్, లంచ్, డిన్నర్ కూడా ఈ మఠంలోనే చేయాలి. ఆ బ్రాహ్మిన్సే వండుతారు అనమాట. నో గార్లిక్ అండ్ నో ఆనియన్. ఇక్కడ పూజ చేసేటప్పుడు మంగళ వాయిద్యాలు ఎట్లా కొడతారో చూడండి. అసలు సౌండ్ మనకు కొత్తగా అనిపిస్తుంది. కుక్కి పోయినప్పుడు ఫస్ట్ నాకైతే ఫస్ట్ టైం. అయితే ఇప్పుడు మేము పూజ చేపిస్తున్నాం. ఈ పూజ చేసేటప్పుడు అవి మంగళ వాయిద్యాలు అనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్ అట్లా కొడతారు, అప్పుడు పూజ చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది. గాయస్ పూజ కంప్లీట్ అవ్వగానే అదే క్లాత్స్ మీద స్నానం చేయాలన్నమాట. నేనైతే స్నానం చేసేసి క్లిప్ తీసుకున్నా. నెక్స్ట్ క్లిప్ చూడండి. అంటే ఇట్లా డ్రెస్ మీదే మొత్తం మునగాలి. మునిగిన దాని తర్వాత పూజలో కొంచెం మిగిలిన అక్షింతలు, పసుపు ఇస్తారు. ఆ పసుపు పక్కా రాసుకోవాలన్నమాట. అదైతే ఇక్కడ ఒక రూల్. స్ట్రీట్ ఉంది కదా గైస్, కొంచెం ముంగడు పోవాలి. ఇట్లా నడుచుకుంటా కొంచెం ముంగడు పోతే అక్కడ పార్కింగ్ వస్తుంది. పార్కింగ్ వచ్చిన దాని తర్వాత అక్కడ మఠం వాళ్ళది అన్నసత్రం ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం పార్కింగ్. ఈ సైడ్ ఇక్కడ ఉంది కదా ఈ కాంప్లెక్స్ లాగా, అదేమో వ్యాస్ మందిర్ అనమాట. వ్యాస్ మందిర్లోనే మొత్తం మఠం తాలూకా అన్ని సామాన్లు ఉంటాయి. ఇంకా పంతులు కూడా అక్కడే ఉంటారు. హోమాలు పొద్దున 4 నుంచి స్టార్ట్ అయ్యాయి. నిజంగా గైస్ మీరైతే ఎప్పుడైనా కుక్కి సుబ్రహ్మణ్యం పోతే పక్కా ఎక్స్పీరియన్స్ చేయండి. ఫుడ్ అయితే
ఫుడ్ అయితే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తేనే ఆ ఫీల్ తెలుస్తుంది. అంటే వాళ్ళు అట్లా పోస్తూ ఉంటారు, బాగుంటుంది ఫుడ్ అయితే. మీరు ఒకసారి పక్కా ట్రై చేయాలి కుక్కే సుబ్రహ్మణ్యం పోయినప్పుడు. ఇప్పుడు దాకా డిన్నర్ చేసాం కదా గైస్, అది ఈ సత్రం, అది వాళ్ళ మఠం వాళ్ళది. దీంట్లోనే 3 times ఫుడ్ పెడతారు ఆ టికెట్ తీసుకున్న వాళ్ళకి. అలా నేను అన్న డాడీ ముగ్గురం ఈరోజు ఏమైందో మొత్తం మాట్లాడుకుంటా డేని హ్యాపీగా ఎండ్ చేసామన్నమాట. ఫస్ట్ డే ఇన్ కుక్కే సుబ్రహ్మణ్య. నెక్స్ట్ డే చూడండి. ఇంకా గాయస్ రాత్రి 3 అంటే పొద్దున 3కి లేచినాం. ఇప్పుడు నుంచి స్నానం చేసి మొత్తం టెంపుల్కి పోవాలన్నమాట. ఒక పూజ ఉంది, అంటే హోమం చేస్తారు, దానికి అటెండ్ అవ్వాలి. 4 o'clockకి కరెక్ట్ 4 o'clockకి ఉండదని అన్నారు. మాకు కొంచెం లేట్ అయింది అనమాట. డాడీ అది అంటుండు, ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారు అని. ఇప్పుడు చూడండి, టైం చూడండి, 4 అవుతుంది. మేము అన్న చాలా స్పీడ్గా పోతున్నాం ఇప్పుడు టెంపుల్కి, అటెండ్ అవ్వాలన్నమాట టైంకి. గైస్ పీస్ఫుల్గా 4 o'clock చాలా బాగా పూజ జరిగింది. ఇప్పుడు పూజ చేస్తారు కదా ఇద్దరు, ఒక ఆయన తెలుగు ఆయన, ఇంకో ఆయన కన్నడ ఆయన. అంటే ఒక ఆయనకు తెలుగు వచ్చానమాట. అంటే మాకు అర్థమవుతుంది ఆయన ఏమంటుండో, అందుకోసం ఒక పంతులేమో ఆయన అరేంజ్ చేసిన అక్కడ గ్రీన్ కలర్ పంచ కట్టుకుంది కదా ఆయనని, అయితే ఆయన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుండో. అయితే ఏం చేస్తున్నాం, ఇట్లా మొత్తం పూజ అయిపోయిన దాని తర్వాత లాస్ట్ గో పూజ చేపించి మొత్తం రిచువల్స్ అయిపోతాయి అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ డే 6కి పోండి, మొత్తం ఎవరు ఉండరంట లైన్లో అని అన్నారు. అయితే టెంపుల్కి 6 o'clock అట్లా పోయినాం, 6:30 to 7. అప్పుడు ఇంకా రష్ ఏం లేకుండే అంత గుడిలో. దాని తర్వాత ఇలా గో పూజ చేస్తారు. గాయస్ పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి అయితే పోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ పోతున్నాం. అక్కడ నుంచి సౌత్ ఎంట్రన్స్ నుంచి పోతే ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి పోతాం. అక్కడ మొత్తం దర్శనం అయిపోయిన దాని తర్వాత గాయస్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉండేది ఏంటంటే గాయస్, ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో అసలు మూర్తి ఉండదు. అంటే ఒక పుట్టలాగా ఉంటుంది అనమాట. సుబ్రహ్మణ్యుడు ఫస్ట్ అక్కడ వచ్చిండని చెప్తారు. అక్కడ నుంచి ఇప్పుడున్న కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలోకి వెళ్ళి స్వామి వెలిసిండనమాట. అది ఒక స్టోరీ బాగుంటుంది. అయితే ఇదైతే ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర. గాయస్ మాది ఆది సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి పోవాలి. ఈ రివర్ ఉంది కదా, ఇది కుమారధార రివర్ అక్కడ నుంచి వస్తుందన్నమాట. ఈ పెంగుటిల్లులాగా ఉంది కదా, అదే స్వామిది ఆలయం. గాయస్ ఎప్పుడన్నా మీరు కుక్కే సుబ్రహ్మణ్య హిల్స్ ఉంటాయి కదా, అంటే టెంపుల్ వెనకాల 3 hills ఉంటాయి. ఫస్ట్ హిల్ ఏమో ఆదిశేషు, సెకండ్ హిల్ ఏమో కుమార పర్వతం అంటారనమాట. అంటే కుమారస్వామికి రిప్రజెంట్ చేస్తుంది. థర్డ్ వన్ ఏమో సిద్ధపర్వతం. అంటే ఈ మఠాధిపతి ఒక ఆయన, అంటే మధ్వాచార్యుల వారి తమ్ముడు, ఆయన ఏమో దాని మీదే వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయిండు. అంటే టెంపుల్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది కలియుగంలో, అప్పుడు ఆయన మళ్ళీ బ్యాక్ వచ్చి టెంపుల్లో ఆ మొత్తం సాల్వ్ చేస్తారని ఇక్కడ స్థల పురాణం అనమాట. టెంపుల్ దగ్గర ఉన్నాం గాయస్. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇదైతే స్వామి రథం. చాలా బాగా చేస్తారు రథోత్సవం. అదైతే గోపురం. పొద్దున్న నుంచి ఏం తినలే గాయస్, సీదా టీ బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడు. అంటే బెల్లం టీ చాలా బాగుండే. బెల్లం టీ తాగేసిన తర్వాత స్ట్రైట్ ఇప్పుడు బ్యాక్ రిటర్న్ అవ్వాలి. గాయస్ దర్శనం అయిపోయింది. లోపల గుడిలో
కెమెరా అలో లేకుండే, అందుకోసం వీడియో తీయలే. మొత్తం కేరళ స్టైల్లో ఉంది టెంపుల్ అయితే. బయట గోపురం ఒక్కటి ద్రవిడ శైలిలో ఉంది, లోపల మొత్తం కేరళ ఆర్కిటెక్చర్. ఇంకా మొత్తం అనంత పద్మనాభ స్వామి గుడి తీరే మొత్తం. ఆది సుబ్రహ్మణ్య ఇంకా కుకే సుబ్రహ్మణ్య 2 క్షేత్రాలు దర్శించి ఇప్పుడు బ్యాక్ మళ్ళీ 12 hours జర్నీ